భావిక వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కామెంట్లో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. థ్యాంక్ యూ దోస్తులు. కకాటో నేమ్ చేంజ్ చేయడానికి చాలామంది హెల్ప్ చేశారు. చాలామంది చాలా కామెంట్స్ చేశారు. సో అందరూ మంచి మంచి నేమ్సే సజెస్ట్ చేశారు దోస్తులు. కానీ సురేష్కి నచ్చింది సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాడు. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 115కి వచ్చేసాము. మరి పార్ట్ 115లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? థ్యాంక్ యూ సురేష్. కాఫీ చాలా చాలా బాగుంది. ఈ కాఫీ బాగుందా? ఇన్ఫ్యాక్ట్ నేను చాలా బాగా చేస్తాను కాఫీ, తెలుసా? హో, నీకు వంటలు చేయడం కూడా వచ్చా? కొన్ని కాఫీ అయితే ఎక్సలెంట్గా పెడతాను. మరి నాకు లేదా అదృష్టం? నెక్స్ట్ టైం నీకోసం ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడే చేస్తే అయిపోయేదిగా సురేష్. మళ్ళీ నువ్వు నాకు దొరుకుతావో లేదో. అదేంటి, నువ్వే దొరుకుతావో లేదో అనాలి. నువ్వే బిజీ నాకన్నా ఎక్కువ. బాగానే తెలుసుకున్నావే నా గురించి. ఒక రోజంతా రీసెర్చ్ చేశాను నీ గురించి. ఎందుకు? ఏమో, నేను నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు అమ్మాయిలందరికీ మోస్ట్ వాంటెడ్ యంగ్ బిజినెస్ మ్యాన్. ఇంత చిన్న ఏజ్లో ఎలా అచీవ్ చేసావు ఇవన్నీ? ఏం లేదు, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. మా మామ్ డాడ్ నుంచి నేర్చుకున్నాను. సో గ్రేట్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ. ఇంకా చాలమ్మా నా గురించి చెప్పడం. మీ ముందట నేను ఎందుకు పనికిరాను. కానీ నాకు అలా కాదు, నాకు నువ్వే ఎక్కువ. మీరు ఇంత ఫ్రీగా మాట్లాడతారు అనుకోలేదు. సురేష్, గుడ్ మార్నింగ్ కకాటో. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు స్వప్న వాళ్ళు ఊరెళ్తున్నారంత నీకు చెప్పలేదా పాపం? లేదు అంకుల్, ఆంటీ కాల్ చేసి చెప్పేశారు. సురేష్తో కొంచెం మాట్లాడాలని వచ్చాను. ఓకే మరి నేను ఆఫీస్కి వెళ్తున్నాను రా. నువ్వు రావా ఇప్పుడు? నో డాడీ, కాసేపు అయ్యాక వస్తాను. ఓకే, యువర్ విష్. నేనైతే వెళ్తున్నాను. ఓకేనా? ఓకే డాడీ, బాయ్. బాయ్ కకాటో. బాయ్ సార్. సారీ, నా వల్ల మీరు ఆఫీస్కి లేట్గా వెళ్తున్నారా? నోను, ఇలాంటి స్వీట్ మెమరీస్కి నేను ఖచ్చితంగా టైం ఇస్తాను. ఇవి లేకుండా ఉంటే మన లైఫే వేస్ట్. స్వీట్ మెమొరీనా? ఎప్పుడు వెళ్తారు మరి? ఇంకా 1 అవర్ ఇస్తారా నాకు టైం? నువ్వు ఎంతసేపు ఉంటే అంతసేపు. రోజంతా ఇక్కడే ఉండమంటే ఉంటాను, ఇంటి తిప్పలు కూడా లేకుండా. సో స్వీట్ ఆఫ్ యూ. చూసావా, మా డాడీ కూడా కకాటో అని పిలుస్తున్నప్పుడు నాకు అంత ఎలర్జీ లాగుండే. మరి బాగా ఆలోచించి రేపు పెడతారా నాకు పేరు కనీసం? నీకా? ఎన్నో పేర్లు పెట్టేసుకున్నాను ఎప్పుడు. వాట్? లవ్లీ, స్వీటీ, క్యూటీ, ఏంజల్, రోజీ. ఒక్క పేరు చెప్పంటే ఏంటి మీరు ఎన్ని పేర్లు చెప్తున్నారు? నోనో, అందరు పిలవడానికి కాదు ఇవన్నీ, నేను పిలుచుకోవడానికి. మరి కకాటోనే ఉండనా? వద్దు ప్లీజ్, డాలీ అని మార్చుకోండి. లవ్లీ, ఏంజల్ ఇవన్నీ అన్నారు మరి. చెప్పాను కదా, అవన్నీ నేను పిలుచుకోవడానికి. వేరే వాళ్ళు పిలిస్తే నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు? మీరు డాల్లా ఉంటారు కాబట్టి డాలీయే కరెక్ట్. ఓకే, డాలీ, DOLLY. ఓకే, నేను మార్చుకుంటాను నా పేరు. ఎందుకు ఇలా ఇదంతా నా కోసం? నేను కూడా కొన్ని స్వీట్ మెమరీస్ని అస్సలు మిస్ కాను లైఫ్లో. సో నన్ను డాలీ అని పిలుస్తారా? లేదు, హనీ అని పిలుచుకుంటాను. హనీ? అందరూ మిమ్మల్ని డాలీ అని పిలవనివ్వండి, నేను మాత్రం హనీ అని పిలుచుకుంటాను. ఓకే. మరి నానేం బాగుందా? మీరు ఎలా ఉన్నారో అలానే బాగున్నారు, మీ పేరుతో సహా. సో నన్నుగా ఇష్టపడుతున్నారా? ఐ మీన్, మీకు నాలో నచ్చంది ఏది లేదా? నో, ఒకటే ఒక రిగ్రెట్ ఉంది. ఏంటి? స్వప్నను పెళ్లి చేసుకున్నారు కదా. మరి మీరు ఇంతకుముందు నన్ను ఎందుకు కలవలేదు? అదంతే, ఆ దేవుడు ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇంకా మీరు ఏం కుక్ చేస్తారు? నాకు మీ చేత్తో ఏదైనా తినాలనుంది. మీరు నాన్ వెజ్ తినరు కదా. మళ్ళీ మీరు అంటున్నారు. హనీ, నువ్వు నాన్ వెజ్ తినవు కదా. నాకు చికెన్ ఒకటే వండడం వచ్చు, ఆమ్లెట్ కూడా. నేను నాన్ వెజ్ తినానని ఎవరు చెప్పారు నీకు? స్వప్నకు చెప్తావు కదా నువ్వే.
నేను స్వప్న కోసం చెప్పాను. తను రోజు తింటే హెల్త్కి మంచిది కాదని. అయితే నువ్వు చికెన్ తింటావా? హా, అయితే డెఫినెట్గా నేను ఈరోజు వంట చేయాల్సిందే. ఓకే, నేను హెల్ప్ చేస్తాను. మిమ్మల్ని చూసిన రోజు నుండి ఎన్నిసార్లు కళ్ళలోకి వచ్చారు తెలుసా? బాగుంది మిస్టర్. వైఫ్ని పక్కన పెట్టుకొని నన్ను కళ్ళలోకి తీసుకొచ్చారా? నేనేం తీసుకురాలేదు, నువ్వే వచ్చావు. ఎందుకు వచ్చావని అడుగుతున్నా. ఫ్లర్టింగ్ బాగానే చేస్తున్నావు. మరేం చేయను, ఇంతకు మించి ఏం చేయలేను. ఇంకా మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారే. ఇక్కడ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను, సో తెలుగు వచ్చేసింది. చాలానే లాంగ్వేజెస్ వచ్చు నాకు. తెలుసు తెలుసు, మీ ప్రొఫైల్ మొత్తం తెలుసు నాకు. ఇంట్లో ఎవరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. మరి మీ డాడీ ఏంటి అలా వదిలేసి వెళ్ళిపోయాడు నిన్ను? మా డాడీకి నా మీద నమ్మకం ఎక్కువ. ఓహో. నేను గుడ్ బాయ్ని కదా, మ్హూ. అందుకే నువ్వు కూడా వచ్చావేమో భయం లేకుండా. ఆహా. సింపుల్. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా హనీ, నీతో మాట్లాడుతుంటే గాల్లో తేలినట్టుంది. నాకెలా ఉందో తెలుసా, గుండె 1000 రేట్లు ఎక్కువ కొట్టుకుంటోంది. సురేష్, విల్ యూ బీ మై గుడ్ ఫ్రెండ్ ఫర్ ఎవర్? ష్యూర్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కళ్ళెందుకు మూసుకున్నావు? కంట్రోల్ చేసుకుంటున్నాను అంతే, నేను. నీ కళ్ళు చాలా బాగుంటాయి హనీ. థ్యాంక్ యూ. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఆహా, నో. వై? చాలామంది ప్రపోజ్ చేశారు కానీ నాకెవరూ నచ్చలేదు నీ అంతలా. మరి నీకు? నో, ఎవరూ లేరు. నాకు మొత్తం మా మమ్మీయే, వేరే ధ్యాస లేదు. వర్క్, మమ్మీ, డాడీ అంతే. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నువ్వు వచ్చావుగా, నా కళ్ళను కమ్మేశావు. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నో వన్ నోస్. హే, ఎందుకలా పెట్టావు ఫేస్? నువ్వు మిస్ అయిపోయావుగా. నేను ఎవరిని చేసుకోను, ఇలానే ఉంటానేమో. లేదు, నీకు నాకన్నా చాలా మంచివాడు దొరుకుతాడు. ఉన్నారేమో చాలామంది, కానీ నా మనసుకి నచ్చాలిగా. ఏంటి హనీ ఇలా మాట్లాడుతున్నావు? నేను అన్నీ ఓపెన్గా మాట్లాడుతున్నాను సురేష్. నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పేశాను అంతే. డోంట్ బీ సీరియస్, ఇది లైఫ్, ఓకేనా? నువ్వైతే లైఫ్ లాంగ్ నా తోడుంటానని మాటిచ్చావు. ఉంటాను ఎప్పటికీ, ఓకే? నాకు పెళ్ళి వద్ద ఏమొద్దు. ఇంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటారా ఎవరైనా? లేదు సురేష్, నేను డెసిషన్ తీసుకున్నానంటే ఖచ్చితంగా ఎన్నో ఆలోచిస్తాను. ఐఎమ్ నాట్ లైక్ ఎవ్రీవన్. లైఫ్ లాంగ్ నువ్వు నా తోడుగా ఉంటే చాలు, ఏమీ అవసరం లేదు. మన ఇద్దరం ఇలా ఉంటే ఒప్పుకుంటుందా నా వైఫ్? జస్ట్ ఫ్రెండ్సే కదా, నేను నిన్ను కనీసం టచ్ కూడా చేయను, ఓకేనా? అసలు నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు తెలుసా? ఐ డోంట్ నో సురేష్, బట్ ఐ లవ్ యూ. చాలు హనీ. చెప్పానుగా ముందే నేను పర్సనల్గా మాట్లాడతానని. నేను అన్నీ ఓపెన్గా మాట్లాడుతున్నాను. అయితే నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావా కేవలం నా కోసం? ఏముంది నా దగ్గర? నువ్వున్నావు చాలు. నేను చూస్తూ ఎంతకాలమైనా ఇలాగే బతికేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉంది కదా నీకు? నువ్వేమైనాను, నేను చెప్పాల్సింది చెప్పేశాను. బాయ్, నేను వెళ్తున్నాను. ఏ హనీ. బాయ్. నేను నా పేరు మార్చుకోవాలి. డాలీ అన్నావు కదూ? నేను ఊరికనే అన్నాను, ఏం మార్చుకోకు. బాయ్ బాయ్. లవ్ యూ అండ్ మిస్ యూ. ఏంటిది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? భయపడకు, నేను నిన్ను అస్సలు విడిచిపెట్టను. సీ యూ టుమారో. బాయ్. బాయ్ చెప్తావా లేదా? బాయ్. స్మైల్. నో. స్మైల్ ఇవ్వనంటే ముద్దు పెట్టుకుంటాను వచ్చి. బాయ్. పిచ్చి పిచ్చిగా ఆలోచించకు, వెళ్ళు. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అంతే, నేను కూడా అదే అన్నానుగా. హే హనీ, నేను డ్రాప్ చేయనా? అవసరం లేదు, నన్ను విడిచిపెట్టకుండా ఉంటే చాలు. ఓ గాడ్, ఏంటి తను ఇలా చేస్తుంది? తను జోక్ చేస్తుందా, నిజంగానే మాట్లాడుతుందా? తను ఇలాంటి సిల్లీ జోక్స్ అయితే వేయదు. తను చాలా స్ట్రాంగ్, ఏదైనా పర్ఫెక్ట్గా ఆలోచిస్తుంది. కానీ ఏంటి ఇలా మాట్లాడుతుంది? నా కోసం తన లైఫ్నే వేస్ట్ చేసుకుంటుందా? అస్సలు ఒప్పుకోను. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో ఈ రిలేషన్. చాలా క్లోజ్ అయ్యాక మంచి అబ్బాయితో పెళ్లి చేయాలి. డాలీ, మై ఏంజల్, మై స్వీట్ హార్ట్, హనీ. సరితక్క, నిన్ను బాగున్నావా నువ్వు? బాగున్నాను సరితక్క, నువ్వెలా ఉన్నావు? హెల్త్ బాగుందా? చాలా బాగున్నాను మిన్ను. అరే ఏందిరా బంటి నువ్వు
ఏమైంది వదినా? బండి మీద ఎక్కించుకొని వచ్చినవేంద్రా మీనాక్షిని? ఏమవుతుంది వదినా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎందుకు ఇట్లా పిసపిస చేస్తాండ్రు? రాజేశ్వర అంటే ఏం చెప్పింది మీకు? లిమిట్స్ క్రాస్ చేయొద్దని చెప్పిందా లేదా? ఏం బండి? ఏ దోస్తు గాంధీ? వాళ్ళందరికీ చెప్పినావా? ఆ బండి నాది. నీరా? ఆంటీ కొనిచ్చిందా? మరీ గిట్ల తయారు చేస్తాంది ఇంద్రా ఆంటీ నిన్ను? ఆగమైతాను. ఆంటీ కొనియలే. మరి నువ్వే కొనుక్కున్నావా? మా బావ కొనిచ్చిండు. బావనా? ఎవరు రాడు? సురేష్ అనే కొనిచ్చిండు బంటికి. సురేషా? ఇక సప్న వాళ్ళ భర్త? అవునక్క, మా అన్నయ్య. ఇక సప్నకు తెలిస్తే ఇంకేమన్నా ఉన్నదిరా? ఆమెకు తెలియదుగా. తెలిస్తే? తెలిస్తే తెలియని. ఎందుకట్లా పరేషాన్ అవుతున్నావు అక్క? ఏం కాదు, ఆమెకు తెలిసిందంటే మిమ్మల్ని ఇద్దరిని ఇడగొడుతుందిరా. నువ్వేం భయపడకు, రాజేశ్వర ఆంటీ చూసుకుంటా అని చెప్పింది. ఏందోరా, ఏమో ఏమో చేస్తున్నారు. నువ్వేం భయపడకక్క, టెన్షన్ పడకు. మమ్మీ ఇంకా రాలేదా ఇక్కడికి? ఆంటీ కూడా వచ్చిందా? బతుకమ్మ ఆడడానికి వచ్చినాం అందరం. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటక్క? బతుకమ్మ ఆడడానికి వచ్చిండా? ఎవరు చెప్పిండ్రు మీకు? రాణి చెప్పిందా? మీనాక్షిని అయితే నేనే రమ్మన్నా, బతుకమ్మ ఆడుతుందని. రమ్మంటావు రా, రమ్మంటావు, నీకేంది? రాజేశ్వర ఆంటీని రాజన్న వాళ్ళ అత్త పిలిచిందట. ఓహో, స్వప్న కూడా వచ్చిందా? అవును, స్వప్నను రాజేశ్వర ఆంటీ కార్లో వచ్చిండ్రు, మేమిద్దరం బైక్ మీద వచ్చినాం. మంచిగా ఉన్నారా మీరు? అన్నకు తెలిసిందంటే చంపేస్తాడు రారే మనల్ని. అన్నతోటి రాజేశ్వర ఆంటీ మాట్లాడుతా అన్నది. ఏం మాట్లాడుతుందిరా? ఒప్పుకుంటాడా మీ అన్న? ఏమంటాడో ఏమో. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అక్క? మమ్మీ డాడీ చూసుకుంటారా అవన్నీ. రా మీనాక్షి, మనం బయటకు పోదాం. అరే నువ్వు మీనాక్షిని ముట్టుకుంటే మంచిగా ఉంటా చెప్తాను. బండి మీద తీసుకొచ్చలేంది, ఏం కథలు పడతాను? నేనే ముట్టుకోను, అదే ముట్టుకుంటుంది నన్ను. ఛీ, నేను అస్సలు ముట్టుకోనక్క. అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. అరే మీనాక్షిని చూసి కూడా చూడద్దు చెప్తున్నా. నువ్వు ఊకే ఇంటికి వస్తున్నాడు అక్క, నాకేమో భయం వేస్తుంది. చెంప వలగొడతారా అనేది నేను. పోయేటప్పుడు కార్లో పంపిస్తా ఆంటీతోటి. ఎందుకట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నావు? అసలు నిన్ను ఇంట్లోకి ఎవరు రానిస్తున్నారు? రాజేశ్వర ఆంటీ. ఏమంటున్నాడు ఆడు? ఊరికే అన్నానక్క, మేము మా లిమిట్స్ ఎప్పుడు క్రాస్ చేయం. ఇప్పుడైతే మంచిగా చదువుకోండి ఇద్దరు. సరే అక్క, నువ్వు తొందరగా రెడీ అవ్వు మరి. నేనురా, మనం బయటికి వెళ్దాం. అవుతలేదారా నీకు? రాజేశ్వర ఆంటీ దాన్ని నాతోటి పంపించింది, అది నా బాధ్యత. అది ఇది అంటావేంద్రా? మీనాక్షి అనువులు. సారీ, మీనాక్షిని మళ్ళా ఇంట్లో దించే బాధ్యత నాదే. పో, నేను చీర కట్టుకొని అటే వస్తా. రానక్క దగ్గరికి పోయినావా? ఇంకా పోలే అక్క, వెళ్తాం. నువ్వు దాని వెనుక వాళ్ళ ఇంటికి ఓకే చెప్తున్నా, ఇక్కడనే ఉండు. అయితే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పద బంటి, మనం వెళ్దాం. వదినా రెడీ అవ్వు. సరే, మీ అన్ననైతే బతుకమ్మనాడు కూడా ఉండడు ఇంట్లో. చీర తెచ్చిండా అన్న? తెచ్చిండు బంటి, కొత్త చీర తెచ్చిండు, కట్టుకుంటా. ఏందో ఏమో ఈ పిల్లలు, గా రాజేశ్వర అంటే వీడిని ఎందుకు రమ్మంటాందో, గైన బండి కొనిచ్చుడేందో, ఏం చెప్తాండ్రో ఏమో అసలు. వీళ్ళకంటే వాళ్ళే ఫాస్ట్ అయినట్టున్నారు. ఇది తప్ప రైటా నాకేం అర్థమవుతలేదు. సురేష్ గారు కొట్టిన విషయం మమ్మీకి చెప్పాలి, వాళ్ళందరి సంగతి చెప్పాలి. మమ్మీ నేను ఇద్దరం కలిసి ఏదైనా ఒక ప్లాన్ వేయాలి. బిడ్డ ఎన్ని గోసలైనా తెలుసా బిడ్డ నాకిడ? తెలుసు మమ్మీ, నేను రోజు అనుకుంటూనే ఉన్నా ఈ బొంబాయి అత్త నిన్ను ఎంత టార్చర్ పెడుతుందో అని. వదినే మంచిగా తినుకుంటూ బర్రె కూర్చున్నట్టు కూర్చుంటుంది కదా. అయ్యో మస్తు ఘోరాలు జరిగినాయి బిడ్డ. ఏంది మమ్మీ, నువ్వు అసలు నాకు ఫోన్ కూడా చేస్తలేవు రోజు? ఫోన్ చేస్తే నువ్వు ఒక్కదానివే ఉంటావు, ఆయన తిని ఏమన్నా గాజిక్క అని భయమైంది బిడ్డ. మమ్మీ ఫీల్ కాకు, నేను వచ్చేసిన కదా, నేను ఇక్కడనే ఉంటాయి ఇక ఓను. మన ఇద్దరం కలిసి ప్లాన్ వేసి ఆ బొంబాయి అత్తని ఫస్ట్ వెళ్ళకూడదాం, తర్వాత మా వాళ్ళ సంగతి చెప్దాం. అసలు సురేష్ ఏం చేసిండో తెలుసా మమ్మీ? బిడ్డ ఏమైంది మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంది మమ్మీ, నువ్వు నా ప్రాబ్లం సాల్వ్ చేస్తావు అనుకుంటే నువ్వు ఏడుస్తున్నావు. ఇంకా బేబీని చూసినా బిడ్డ, నా దోస్తు బేబీని? అవును మమ్మీ చూసిన. కావేంది గిడికి వచ్చింది వాళ్ళ? బతుకమ్మ ఆడడానికి వచ్చింది అనుకుంటున్నావు కదా? ఆమె ఫ్రెండ్ కదా మమ్మీ, బతుకమ్మ ఆడడానికి వచ్చింది కాదా? కాదు బిడ్డ, నా బతుకుతోటి బతుకమ్మ ఆడడానికి వచ్చింది. ఏంది మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బిడ్డ,
అది నన్ను బతుకమ్మ ఆడడానికి వచ్చింది. ఇన్ని ఆడుకోనుడు ఏంది మమ్మీ? ఏంది అసలు? అది ఎవరితో తెలుసా బిడ్డ? ఎవరు మమ్మీ? మీ ఫ్రెండ్ కదా. కాదు బిడ్డ, మీ డాడీ సెకండ్ సెటప్. ఛీ, ఏంది మమ్మీ? అవును బిడ్డ, మీ డాడీ గారిని పెళ్లి చేసుకున్నాడట. ఇప్పుడు డాడీకి ఇదేం రోగం మమ్మీ? ఈ ఏజ్లా? ఈ వేజ్లో కాదు బిడ్డ, గా వేజ్లోనే వేసుకున్నాడు. ఈ చిన్న చిన్న పొల్లగాన్నప్పుడు మీరు ఇంకా ఉట్టనలేదు. ఛీ, ఇట్లెందుకు వేసిండు మమ్మీ డాడీ? నీకెవరు చెప్పిండు అయినా ఇదంతా? ఇంటికి వచ్చేసిండు బిడ్డ. ఇక మీ అయ్య దాన్ని పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు ఆమె మన ఇంట్లోనే ఉంటున్నదా? వాళ్ళ పిల్లలు? ఒక పొల్లగాడట, దానికి అమెరికాలో ఉన్నాడట, డాక్టర్ అటాడు. ఏంది మమ్మీ, ఇదేమన్నా కలనా నిజమా నేను వినేదంతా? నిజమే బిడ్డ. మొన్నదాకా ఇంట్లో అంతా లొల్లి లొల్లి, అందరు నన్ను తిట్టుడు, అందరు దానికే సపోర్ట్ చేస్తాండ్రు. ఆ బొంబాయి అత్త మనకేందో నీతి సూక్తులు చెప్తుంది కదా మమ్మీ. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చేసిన దానికి ఏం చేస్తుందట? ఇంకా బొంబాయి కూడా దాన్ని పట్టుకొని తిరుగుతుంది. ఇది అన్యాయం మమ్మీ. ఎంత ఘోరంగా ఉంటారా? ఒకరికి ఒక్కొక్కలాగనా? అందరిని ఒకలా ట్రీట్ చేయాలి కానీ వాళ్ళని ఎక్కువ మనం తక్కువైంది అసలు. ఏం చేసుడు బిడ్డ, బతుకమ్మ అయినాక దాన్ని మెడలు పట్టి బయటకు నూకుతా అని చెప్పిన, అయినా భయపడతలేరు వాళ్ళు. అన్నీ నూకుతట్టున్నారు. ఎవరు నేను నూకుతారు మమ్మీ? నేను చూస్తాగు, ఇక్కడనే ఉంటా నేను. సపరేట్గా నువ్వు కూడా మా ఇంటికి వచ్చేసి. సురేష్ మంచిగా చూసుకుంటాడు నేను. అక్కడనే ఉందాం ఇక. అట్లా పోతే వీళ్ళందరూ ఇంకా రెచ్చిపోతారు బిడ్డ. మనం భయపడి పోయినాం అనుకుంటారు. అట్లా పోవద్దు. మరి ఏం చేస్తావు మమ్మీ? ఇక్కడ ఉండి వీళ్ళ టార్చర్ అనుభవిస్తావా? ఇక్కడనే ఉండి అలా రోగాన్ని తిప్పాలి. నీకు తెలియదు, ఇది మన ఇల్లు. మనం ఈ నుంచి పోవద్దు. నువ్వు కూడా రావాలి, పోవాలి. అలా రోగాన్ని తిప్పుతా నేను. మరి ఇంట్లో మనం ఉండాలి. ఆడికిడికి ఎందుకు బిడ్డ పోవుడు భయపడి? మరి బొంబాయి అత్త సంగతి ఏంది? ఎప్పుడు వీక్తుందట అది? 4 రోజులు ఉంటా అన్నది కానీ నెలగాంది పోదిగా. అది ఉన్న రోజులు నేను ఇక్కడికి వచ్చి సవరాదు. నేనే ఉండాలి. సత్తుడు బతుకుడా నాకు బిడ్డ. నువ్వు అసలే అట్టి మనిషి కూడా కాదు. చికెన్లు మటన్లు పెడతాంట బిడ్డ నీకు. మరి పెడుతున్నారు మమ్మీ అప్పుడప్పుడు. ఆ యోగా ట్రైనర్ అయితే సావు చంపుతుంది. రోజు ఎక్సర్సైజ్లు చేసి చేసి చచ్చిపోతాను. అల్ల బుందలు పెట్టి అల్ల పీనగెళ్ళ బిడ్డానికి ఇంత కోస ఉంచుకుంటాండ్రు. ప్రెగ్నెంట్ అప్పుడు అవన్నీ వేయించుతారా? మంచిగా తినిపించి వండబెట్టాలి. బిడ్డ అంతా బొక్క పడ్డది. తిండి కూడా పెట్టలేరు నా బిడ్డకు. పెట్టకపోతే నేను ఊరుకుంటానా మమ్మీ? సురేష్ తాట తీస్తా నేను. అర్థమైందా? నీ బిడ్డ నీ లెక్కనే పిరికిది కాదు చెప్తున్నా. అట్లనే ఉండాలి బిడ్డ ఈ లోకంలో. లేకపోతే మనని దొక్కేస్తారు. మంచోళ్ళకి వస్తాయి మమ్మీ కష్టాలు, మనలాంటి వాళ్ళకి. వాళ్ళందరూ ఎంత దరిద్రులైన వాళ్ళకి ఏం కాదు, మనకి ఇట్లాంటివి అవుతాయి బిడ్డ. చెప్తున్నా కదా మమ్మీ, మంచోళ్ళకే కష్టాలు. అబ్బాబాబా, మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలుకుతాయి అంటారు కానీ సేమ్ అట్లనే ఉన్నది. నువ్వేం భయపడకు మమ్మీ, మనం స్ట్రాంగ్ ఉండాలంతే. అంతే బిడ్డ, నేను స్ట్రాంగ్ ఉంటా. మనంత స్ట్రాంగ్ ఎవరు ఉండదు మమ్మీ ఈ లోకంలో. మనం స్ట్రాంగ్ అవ్వాలి. అయ్యో, స్ట్రాంగ్ అయ్యేంత సోఫా నిలగొడతారే. ఆ అత్త సంగతి చెప్పు మమ్మీ ఫస్ట్. అదేందో రెచ్చిపోతుంది కదా. డాడీ తప్పు చేసిండంటే దాని తప్పు అన్నట్టే. దాన్ని ఆట ఆడి అటు చేసి నా బిడ్డ ఏం చేసిందే? అవునే, దాని సంగతి చెప్తానా నేను. మెల్లమెల్ల స్టార్ట్ చేస్తానా. ఇగో మా అత్త బతుకుంటేనైతే దాన్ని చంపేసేదాన్ని. మా అత్త బతికిలేదు. అమ్మో, నాకు కూడా పెట్టిందా టార్గెట్? నేను చచ్చిపోయి మంచి పనింది, లేకపోతే నన్ను చంపేసేటోళ్ళు. చూడు మమ్మీ, నువ్వు ఇక్కడ వీళ్ళ తాట తీయు, నేను అక్కడ మా అత్తగారింట్లో వాళ్ళ తాట తీస్తా. అంతేగాని మనం పిరుకోల లెక్క భయపడి వారిపోవద్దు. భయపడి ఎందుకు పారిపోతాం బిడ్డ? ఇది నా ఇల్లు, మీ అత్తగారి ఇల్లు నీ ఇల్లు. వాళ్ళకొక్కడే కొడుకు, ఆస్తి అంతా నీదే. ఇది నా ఇల్లు, నా మొగుంది నాది, గంతే. మనదే రాజ్యం మమ్మీ. అవును బిడ్డ, మన ఇద్దరిదే రాజ్యం. నువ్వు అస్సలు వీక్ కాకు, అస్సలు ఫీల్ కాకు, ఏడవకి ఇంకోసారి. అవును బిడ్డ, నువ్వు కూడా అస్సలు ఫీల్ కాకు, స్ట్రాంగ్గా. మమ్మీ నువ్వు ఎంత స్ట్రాంగో తెలుసా? నీది నీకు తెలుస్తలేదు అసలు. వస్తున్నది నీకు లోపల. నువ్వు కూడా బిడ్డ, మన ఇద్దరం గంతే. చీల్చి చెండాడదాం అందరినీ.
ఇప్పటిదాకా మేము మంచోళ్ళకే కష్టాలు వస్తాయని వేదాలు వాళ్ళు ఇచ్చింది కానీ ఇప్పుడు అసలైన క్యారెక్టర్లు బయటకు వచ్చినాయి. బాబ్బా ఏమన్నా ఉన్నాయా అవి మీ ముఖాలు? అదో రేసు కుక్క 1 ఇదో రేసు కుక్క 2. ఇలా చూస్తే నా ముఖం కూడా ఇట్లానే అవుతుంది. ఇలా ముఖాలను చూడకుండా ఎవరు మీ ముఖాలు కూడా ఇట్లానే అవుతాయి సీరియస్గా. బాబ్బా ఇద్దరు కలిసి కథ మీద ప్లాన్లు స్టార్ట్ చేసిండ్రు, కుతంత్రాలు. ఎవరిదాని ఆవేశం పాడగాను అది ఇంకా ఆవేశపడుతూనే ఉన్నది. గర్భవతి అది, దీనికి ఏం రోగం? ఇట్లాంటి విషయాలు పిసపిస ఎప్పుడు అవసరమా? ఇప్పుడే దానికి ఇంకా రెచ్చగొడుతుంది కోపం ముఖం పెట్టుకొని. అది వట్టిగానే రెచ్చిపోతుంది. ఇంక ఇవన్నీ చెప్పేసరికి అది ఇంకా రెచ్చిపోవట్టే. అటు చేసి దాన్ని సురేష్ గారు కొట్టిన విషయమే మర్చిపోయింది ఇది. అమ్మో, ఆ కోపం ఈ కోపం లోపల పెట్టుకొని ఇంకేం చెప్తుందో. మమ్మీ, మన కోపం వస్తే అస్సలు ఏడవద్దు, మొత్తం లోపలనే దాచుకోవాలి. కోపాన్ని గట్లా లోపల అంచుకోవద్దే, బీపీ వచ్చి పుట్టుకొని పోతారు, గుండెపోటు కూడా వస్తుంది. అంచుకొని మొత్తం వీళ్ళ మీద తీయాలి మన ప్రతాపం అంతా. ఏడవద్దు, ఏడ్చినామంటే మొత్తం కోపం అంతా వీక్తుంది. బిడ్డ కరెక్టే చెప్పినాం. కానాడు నేను అసలే ఇంగ్లీష్ పాట రిహార్సల్ చేస్తాను బతుకమ్మకు. ఇంగ్లీష్ ఎందుకు మమ్మీ? అది అమెరికా నుంచి వచ్చింది కానీ దానికి పోటీగా ఉండాలి. నేను దానికన్నా ఫస్ట్ నాకే రావాలి. అందుకే ఇంగ్లీష్లో వాడతాను బతుకమ్మ పాట. పాడే తొందర వేడి చేస్తాను అందరం. చాలా మమ్మీ. బిడ్డ మనకు 6 చీరలు కొన్నా, నీకు 3 నాకు 3, నీకు ఏ నచ్చుతాయి తీసుకో. 6 కొన్నావా మమ్మీ? థ్యాంక్ యూ మమ్మీ. మా అత్త వేస్ట్ అయితే ఒక్క చీర కొనలేదు తెలుసా దసరాకు. ఏందో బిల్డప్ ఇస్తుంది కానీ అది కూడా అట్టి వేస్ట్ వాళ్ళందరూ. వేస్ట్ అట వేస్ట్ ఆఫ్ ద వేస్ట్లు అందరూ. మనమే ది బెట్టు. ఆడెప్పుడు మీ వదిన కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఇక సురేష్ చూడు ఎప్పుడు మమ్మీ అంటాడు. వీడికి అట్లా అన్నాడా అని ఎప్పుడన్నా? నువ్వు ఆయనకి మమ్మీ లెక్కుంటే అంటాడే, మమ్మీ లెక్కున్నావు అన్నాడన్నా. సారీ ఆవేశపడ్డ కాడికి నడుందిగా. నీకోసం అన్ని రకాల సత్పిండ్లు చేసిన, మినపసున్నుండలు చేసిన, మంచిగా నెయ్యి వేసి. వా మమ్మీ, నాకు ఎంత ఇష్టమో. అన్నీ ఎక్కువ చేసినావా లేదా? తక్కువనైతే కాదు కదా మమ్మీ, చెప్తున్నా. అన్నీ మంచిగా చేసిన బిడ్డ. మంచిగా డబ్బాలన్నీ నీ బెడ్రూమ్లో పెట్టుకొని తిను, రోజుకు 2. ఎవ్వలకి ఇయ్యకు. చీమలు పడతాయి కావచ్చు మమ్మీ. లక్ష్మణ రేఖ కూడా కొనిపెట్టిండే, ఆ డబ్బాల చుట్టూ గీసుకొని పెట్టుకో. చీమ పట్టది, దోమ పట్టది, కబోర్డ్లో దాసుకో లోపల. అబ్బో ఏమన్నా తల్లివాని నువ్వు? బిడ్డ కష్టమవుతుందని చీమలు పడతాయని లక్ష్మణ రేఖ కూడా కొనిపెట్టిందట. గుర్తు పెట్టుకోండి దోస్తులు. బిడ్డలకి ఎప్పుడన్నా సీట్లు పంపితే లక్ష్మణ రేఖ కూడా కొనిపెట్టుకోండి. బిడ్డకు గోస అవుతుంది మళ్ళా చీమలు పడితే. తొందర చీర కట్టుకొని బతుకమ్మ ఆడి మంచిగా లడ్డూలు తిందా. వా మమ్మీ, ఎంజాయ్ నా స్వీట్ మమ్మీ. బంగారు చిట్టి తిల్లి బుజ్జి తల్లి. లవ్ యూ మమ్మా. లవ్వు చెప్పనా? చూసిండ్రా దోస్తులు వీళ్ళు ఎట్లున్నారో? మీరు కూడా మీకేమైనా కష్టాలు వస్తే బాగా కుంగిపోవద్దు దోస్తులు. మనకు సాధ్యమైనంత వరకు దాన్ని లాక్కెళ్ళాలి. మన వల్ల కాలేదనుకోండి, ఆ భగవంతుని పైన వేసి మళ్ళీ ఎప్పట్లాగా మారిపోవాలి. ఆ దేవుడే అన్ని చూసుకుంటాడు. ఎప్పుడు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి. సంతోషమే సగం బలం దోస్తులు. అది ఎలాంటి సిచ్యుయేషన్ అయినా పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలి. అందులో ఉన్న పాజిటివ్సే ఆలోచించాలి. అప్పుడే మనం సంతోషంగా జీవించగలం. బ్రో, మన వైఫ్లను చూడు, ఇద్దరికి సేమ్ శారీ, కలర్ డిఫరెంట్. అవును బ్రో, చూస్తా ఉంటే ముచ్చటేస్తుంది కదా ఇద్దరిని. రనక్క, నువ్వు సూపర్ ఉన్నావు. థ్యాంక్ యూ మీనాక్షి, నువ్వు కూడా రెడ్ డ్రెస్లో చాలా బాగున్నావు. బంటి వచ్చాడక్క. ఓహో, ఇద్దరు రెడ్ మ్యాచింగా? రాణి, కూర్చుంటావా? చైర్ వేయనా? పర్లే రాజు, కొంచెం సేపు నిల్చుంటాను. చూసినావా మమ్మీ అన్నయ్య? నువ్వు తెలిసే అని సంగతి. మమ్మీ నీకు చీర తేవాలా కానీ దాన్ని అడుగుతున్నాడు. చూసినావా? నేను ఎప్పుడన్నా అడిగిండు అట్లా కూర్చుంటావా అని? స్వప్న ఎక్కడుంది? స్వప్న అయితే కనీసం నన్ను చూడడమే మానేసింది. కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు అత్తయ్య అంటే. ఏమయ్యా బతుకమ్మ మొదలు పెట్టుండ్రి పాటలు. మమ్మీ మీనాక్షిని చూడే, మన వదినను పట్టుకొని ఎట్లా ఓవరాక్షన్ చేస్తుందో. సుత్తాన బిడ్డ. మురళి ఎక్కడున్నాడు? నా శారీని చూసాడో లేదో? అబ్బా, ఇన్ని రోజులకి నా బేబీ కళ నెరవేరింది. ఇలా అందరితో గడపడం తనకెంతో ఇష్టం. థ్యాంక్ యూ బంటి, నీ వల్లే ఇదంతా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రాజుకి శారీ బాగా నచ్చింది, నన్నే చూస్తున్నాడు. నా రాణి ఎంత అందంగా ఉందో.
నా జిస్టే తగిలేట్టుంది. మీను మళ్ళీ నార్మల్ అయింది. నాకంతే చాలు. విన్ను అయితే హ్యాపీగా ఉంది. నాకంతే చాలు. అమ్మ గౌరమ్మ, మంచి అందరు కలిసి ఇట్లనే పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆశీర్వదించు తల్లి. బొంబాయి చెల్లె, ఇక పాట అందుకో, బతుకమ్మ పాట. ఇక బొంబాయి చెల్లెకి ఏమత్తది? బొంబాయిలో ఉన్న వాళ్ళకు బతుకమ్మ పాట ఏడత్తది. నేను బొంబాయిలో ఉంటానే అంతే, కానీ నేను తెలంగాణ ఆడపడుచునే. అర్థమైందా? అత్త ఏయ్. రాణి, ఫస్ట్ నువ్వు వాడే బతుకమ్మ పాట. పోయి కూసునేవు చక్కగా, కాసేపు నిలిచవద్దు. అవును, రాణి నువ్వు ఫస్ట్ పాడు. రాణి పాడదాం, అవి ఇద్దరం పాడదామే. చిత్తూ చిత్తుల బొమ్మ శుని ముద్దులమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, రాగి బిందె నీళ్ళకు పోతే, రాములోడు ఎదురాయేనమ్మో ఈ వాడలోన, వెండి గిన్నె తీసుకువెళ్ళి నీళ్ళకు పోతే, వెంకటేశుడు ఎదురాయే అమ్మో ఈ వాడలోన. సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ బేబీ వాడుతుంది. ఫస్ట్ అనసూయక్క పాడాక నేను పాడతాను. ఏవతే నీకు అక్క ఎక్కేం కాదు. సప్న పాడే. అమ్మో, నాకు అస్సలు రాదు మమ్మీ. బేబీ పాడు. ఎందుకు భయపడతానో, నేను గంత మంచిగా నేర్పిత్తి బతుకమ్మ పాట. బేబీ పాడు. చూసిన వాడిని డాడీని బేబీ పాడని ఎట్లా అంటాడు. చూస్తున్నా మమ్మీ, నిన్నైతే వాడమంటలేడు చూడు డాడీ, ఎట్లా తయారైండు. అది వన్ ఒకేసి పువేసి చందమామ, పాడు పాడు, గంతే గంతే. తర్వాత ఒక్క జామును ఆయే చందమామ, సూపర్ సూపర్. నెక్స్ట్ నెక్స్ట్. ఆ తర్వాత టూ అంటే రెండేసి ఫ్లవర్ పూలేసి చందమామ, రెండు జాములాయే చందమామ. గది గది, గట్ల గట్ల నేనే నేర్పిన తమకు పాట మొత్తం, నేనే నేర్పిన. నెక్స్ట్ నెక్స్ట్. నెక్స్ట్ త్రీ అంటే మూడు 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 వేసి పూలేసి చందమామ, మూడు మూడు జాములాయే చందమామ. శివుడు వాడవా? శివుడు రాకపాయే చందమామ, శివునికి సిరిగందే. శివుడికి సిరిగద్దే చందమామ, నాకు సారే గిన్నె చందమామ. శివుడికి సిరిగద్దే చందమామ, నాకు సారే గిన్నె చందమామ. సూపర్ సూపర్. సపర్లు కొట్టుండి అందరూ. సూపర్ సూపర్. అదేమో ఇలా పాడాను. సూపరే, మంచిగా పాడినావు. ఫస్ట్ టైం కదా, అయినా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనసూయ అక్క నువ్వే. మళ్ళీ అక్క అంటది తొక్క. నువ్వు చెప్తే నేను వాడనే వాడా. అనసూయ పాడే తొందర. నేను ఇంగ్లీష్ ఫీజులో వాడతానా. ఇంగ్లీష్ ఫీజు రానోళ్ళు చెవులు మూసుకోండి. నీకు గానుక వచ్చింది ఇంగ్లీష్ ఫీజు, పాడలేవో. ఏంటి ఇంగ్లీష్లో పాట పాడుతుందా? అదేంటి కొత్తగా? పక్క వాడక ఇంగ్లీష్లో వాడుడేందో, నా ఇజ్జత్ దిత్తది ఇది. మీనాక్షి, నీకు వచ్చా పాట? రాదక్క, నెక్స్ట్ టైం నేర్చుకుంటాను. ఏమైనా పాడుతున్నావా లేదా? దీనికి ఎప్పుడు సత్తిపిండి బుక్కుదామనే ఉంటుంది, పాట మీద ఎందుకు ఉంటుంది? గది నీకుంటుంది పోసిదానా. మరి నీ చెల్లేది గోసిది, దాన్ని పట్టుకురాలేవెందుకు? దాంది చీర నేను అందుకచ్చుకున్నా అని అలిగి రాలే. ఓ మీరు పాడగాను, నువ్వు కట్టుకున్న చీర గదేనా అందుకచ్చుకున్నది? గది కాదు, ఎర్ర చీర అందుకచ్చుకున్నా, దాచిన వీరవల. పండుగ పూట ఎందుకే గట్ల ఎత్తావు, కొట్లాడేందుకు? పాపం మచ్చ ఆడుతుండే కదా. గది రాకున్నా ఏం కాదు, అది ఎప్పుడు బావా అని అన్ని పట్టుకొనే ఉంటుంది. దానికి బతుకమ్మ మీద ఏడున్నది. పాడేయిగా, ఆకలి అయితే అంది, సద్దులు తినాలి. మమ్మీ పాడు మమ్మీ. సంగీతం నేర్పుతానమేంది అందరికీ? ఇదేందో కొత్త పలుకులు పలకబట్టే పాట పాడమంటే. సింగర్లు కోయిల గొంతులు ఉంటాయి, వాళ్ళు గొంతు సవరించుకున్నాకనే వాడతారు. నీ లెక్క బర్ర లెక్క వాడరు. చూస్తే తెలుస్తలేదా నే ఎవరు బర్రెనో? నేను గొంతు గురించి మాట్లాడతాను, ఎందుకపోయిన ఆకారం గురించి కాదు. పాడే తొందర, అందరు ఎంతసేపు ఉంటారు, కడుపుతోటున్నారు. లైఫ్ అమ్మ చింగు జరా. పిసగిట్టలేసింది ఏంది మీ అందరికి? ఇంగ్లీష్ ఫీజులో వాడతానా అని ముందే చెప్పిన, మళ్ళా నవ్వుతాండ్రు. దేవునికి ఎట్లా వాడినా ఇష్టమే, మన ఇష్టం ఉన్న పాటలు వాడచ్చు. నువ్వు ఏం పాట పాడుతున్నావే నీ బొందా?
ఇగో నేను ముందే చెప్పిన ఇంగ్లీష్ ఫీజు రానోళ్ళు వినకుండాని. నాకు మార్చు లైఫ్ అమ్మ చింగుజరైందే. నాకు అర్థమైంది. అను నేర్చుకున్నప్పుడు నేను విన్నాను. ఏందట దాని బాధ? బతుకమ్మని లైఫ్ అమ్మ అంటుంది. అయిపోయా. భలే పాడుతున్నారు వదినమ్మ. మరి మధ్యలో సింగుజార ఎందుకు వచ్చిందే? సింగ్ అంటే ఏంది? ఉయ్యాలని ఏమంటారు? సింగ్ అనరా? గదే సింగుజరా. రాజు మీ మమ్మీకి బాగానే ఇంగ్లీష్ వచ్చే. పాడిగా ఇంత ఏదో జరా. ఇగో మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేసిండ్రంటే చెప్తాన్నా, ఎవరికి సత్తిపిండి పెట్ట. అప్పుడేకి నుండ్రి. లైఫ్ అమ్మ చింగుజరా, గోల్డెన్ లైఫ్ అమ్మ చింగుజరా. అగో గోల్డెన్ స్పారో పాట కూడా వచ్చే. లాంగే గో చింగుజరా, ధర్మాంగుడు కింగు చింగుజరా. నవ్వకుండ్రి. ఆ కింగ్ వైఫ్ చింగుజరా, సత్యవతి చింగుజరా. ఏంది మా మీది పాటనా? బాగే అందరు నన్ను గానకోకిలా అంటే నువ్వేమో మమ్మీ అంటావు. నేను 100 నోములు చింగుజరా, నోచి చింగుజరా, 100 మందిని కన్నది చింగుజరా. వాళ్ళు బ్రేవ్ చింగుజరా, డైడ్ చింగుజరా, డైడిన్ వారు చింగుజరా. వాళ్ళు బ్రేవ్ చింగుజరా, బట్ డైడ్ చింగుజరా. మదర్ అండ్ ఫాదర్ చింగుజరా, సెటిల్డ్ ఇన్ ద ఫారెస్ట్ చింగుజరా. లైఫ్ అమ్మ చింగుజరా, గోల్డెన్ స్పారో చింగుజరా. వాయమ్మో అయిపోయిందా అవే, ఇంకోటి వాడతావా ఇంత? నీ ముఖాలకు ఎవరికన్నా అర్థమైందా? నాకు అర్థమైంది. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు విన్నాను నేను. ఏమంటాంది అది? బతుకమ్మ ఉయ్యాల సాంగ్ అది. నాటి రాజు ధర్మాంగుడికి సత్యవతి అని ఒక భార్య ఉండే. వాళ్ళిద్దరు 100 నోములు నోచి 100 మందిని కంటారు. ఆ 100 మంది శూరులైనప్పటికీ యుద్ధంలో చనిపోతారు. ఈ రాజు రాణి ఆస్తిపాస్తులన్నీ వదిలేసి కొడుకులు చనిపోయేసరికి ఫారెస్ట్లో వెళ్ళి ఉంటారు. అంటే అడవిలో పోయి ఏడతారు. అంతే. అదే బతుకమ్మ ఉయ్యాలో. లైఫ్ అమ్మ చింగుజరా. దోస్తులు, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు దోస్తులు. జస్ట్ మీరు నవ్వుకోవడానికి చేసింది మాత్రమే. తప్పుగా ఎవరు అనుకోకండి. అందరికీ హ్యాపీ బతుకమ్మ దోస్తులు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని భావిస్తున్నాము. చాలా కష్టమైంది దోస్తులు ఈ వీడియో చేయడానికి. ఇంకా బొట్టు పూలు పెట్టుకుందాం అనుకున్నాం, మర్చిపోయాము. వీడియో మొత్తం అయిపోయాక గుర్తుకొచ్చింది మా రానికి. ఇంత కష్టపడి తీసినందుకు ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. బాయ్ దోస్తులు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.